ఆరోగ్యశ్రీ పథకాన్ని కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ నీరుగారుస్తున్నాయని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. పేదవాడికి ఉచిత వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా చేసే ఆపరేషన్లను కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ రోగుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రైవేట్ హాస్పిటల్ పనితీరుపై అధికారులు విచారణ చేయాలని వర్మ డిమాండ్ చేశారు. ఒక పక్క ఆరోగ్యశ్రీలో ప్రజల నుంచి పిండేస్తున్నారు. ఇవన్నీ ఎప్పుడు అలవాటైనాయి? ఇవన్నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటి నుంచి అలవాట్లన్నీ కూడా వైసీపీ పాలనలో ఉన్నాయి. ఇవి కంటిన్యూ అవుతున్నాయి. ఈ బయట పడుతున్నాయి ఒకటి. డేగ కన్నుతో ఇన్స్పెక్షన్ చేసి చర్యలు తీసుకుని సక్రమ మార్గంలో పెట్టాలి. సక్రమ మార్గంలో వెళ్ళిన హాస్పిటల్ను మూసివేయాలి. జగన్మోహన్ రెడ్డి ఉన్న దగ్గర నుంచి అలవాట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా అవి మానలేదు వాళ్ళు. అంచేత తక్షణం వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. బల్క్గా చేయవలసిన పని ఏంటి? హాస్పిటల్లో డాక్టర్ అన్నది హాస్పిటల్లో పేషెంట్కి వైద్యం చేయాలి. అతనికి ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధం ఏంటి? అంటే అల్టిమేట్గా ఆలోచనతో ప్రభుత్వం మీద అధికంగా నిధులు భారం పడే విధంగా ఈ హాస్పిటల్ తయారవుతున్నాయి. అంటే ఒక హాస్పిటల్, ఒక ప్రైవేట్ హాస్పిటల్ అయి ఉండి ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఒక పక్క